దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. నీటి వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఎంతో ప్రాముఖ్యమైన ఈ ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో దేవుడు ఎలాగున మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో, మన కొరకు ఏమేమి సిద్ధపరిచారో వాటిని వివరిస్తూ ఉన్నారు. స్ఫటికమంత స్వచ్ఛంగా జీవ జల నది ఉందట. అక్కడ దేవుని గొర్రెపిల్ల అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనము ఉందట. అది సింహాసనము దగ్గర నుంచి బయలుదేరిందట. ఆ నది అంటే అది క్రీస్తులో నుంచే అది ప్రవహిస్తూ ఉంది. అది ఆ నగరం మధ్యలో నుంచి నీరు పారుతూ ఉందట. ఆ నదికి ఇరువైపులా జీవవృక్షం ఉందట. అది నెల నెలకు ఫలిస్తూ 12 సార్లు కాస్తుందట. ఒక అద్భుతమైనటువంటి కాపు కాస్తుంది. మానవ చరిత్ర ఆరంభ దశలో జీవవృక్షం గురించి చెప్పబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో. మనిషి పాపం చేసినందువలన మనిషి దాన్ని సమీపించలేకపోయిన సంగతి మనం గమనించగలం. ఆ తర్వాత బైబిల్లో ఈ చివరి అధ్యాయంలో విముక్తులైన మనుషులకు ఈ జీవవృక్షాన్ని మళ్ళీ సమీపించటానికి ఆయన హక్కుగా ఇస్తూ ఉన్నాడు. ఈ గొప్ప తేడా కలగడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద బలి అయి మన కొరకు చనిపోయి సజీవంగా లేవడం వల్ల మాత్రమే పాపము నుంచి పరిపూర్ణంగా విడిపించబడిన వారమై ఆ జీవ వృక్ష ఫలములు తినటానికి భాగ్యాన్ని పొందుకున్నాం. 12 నెలలు కాస్తుంది అనేదానికి కారణం ఏంటంటే, ఆ ఫలాన్ని ఒక్కసారి చూస్తే చాలట, ఈ పాపిష్టి లోకములో యుగాల తరబడి దేవుని ప్రజలను పీడించిన బాధలన్నీ కూడా అంతరించిపోతాయి. అక్కడ ఒక శబ్దం వినబడుతూ ఉంది. అదేంటి అనంటే, ఇప్పటి నుంచి శాపం అంటూ లేదు. కారణం, దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం ఆ నగరంలో ఉంది కాబట్టి శాపం అనేది తీసివేయబడింది అని. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో శాపం ప్రారంభించబడుతుంది. దేవుని మాటకు అవిధేయత చూపించినటువంటి ఆదాము అవ్వలు శాపానికి గురయ్యారు. ఎందుకంటే తినవద్దు అని చెప్పిన పండు తినడాన్ని బట్టి ఆ శాపం ప్రారంభించబడింది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనములో తల్లిదండ్రుల యొక్క హృదయాలు వారి పిల్లల వైపు, పిల్లలు హృదయాలు తల్లిదండ్రుల వైపు త్రిప్పబడతాయి. నేను వచ్చి దేశాన్ని శాపానికి గురి చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే పాత నిబంధన గ్రంథం ఒక హెచ్చరికతో, అనగా శాపమును గూర్చిన హెచ్చరికతో ముగించబడింది. శాపంతో ప్రారంభించబడింది, శాపపు హెచ్చరికతో ముగించబడింది. కొత్త నిబంధన బైబిల్ అంతటిని మనం బాగా జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేస్తే, శాపం ఎన్నటికీ తొలగిపోయింది అన్న వాగ్దానాలతో
ముగించబడింది ఇదిగో ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మాత్రమే. ఆయన శాపాన్ని పూర్తిగా తీసివేస్తున్నాడట. ఎందుకు శాపం తీసివేయబడిందో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ధర్మశాస్త్రం వలన వచ్చినటువంటి శాపం యేసు క్రీస్తు యొక్క మరణం వలన మన కొరకు ఆయన శాపగ్రస్తంగా మార్చబడడం వలన, శిలువ మాను మీద ఆయన శాపగ్రస్తుడిగా మరణించడం వలన ఆ శాపము తీసివేయబడింది. మనకు బదులుగా ఆయన మరణించిన కారణాన్ని బట్టి. ఆయన దాసులు అక్కడ సేవ చేస్తున్నారట. విశ్వాసులు ప్రవేశించడంతో వారి సేవ ముగిదని, యుగ యుగాలకు అనంతంగా వారికి దేవుని సేవించే గొప్ప ఆనందం, ఆధిక్యతలు ఉంటాయని, ఏ పాపం, లోపం, ఇతరుల వల్ల కలిగే ఏ ఎదిరింపు, ఏ అలసట లేనిదై ఉంటుందని అద్భుతమైన రీతిలో వివరిస్తున్నాడు. వారు ఆయన ముఖాన్ని చూస్తారట. భూమి మీద ఉన్నప్పుడు దేవుడి ముఖాన్ని ఎవ్వరు చూడటానికి వీల్లేదు, చూసిన వారు బ్రతకలేరు. మోషే ఆశపడ్డాడయ్యా, ఒక్కసారి నేను చూడాలని. ప్రభు చెప్తాడు, మోషే నన్ను చూసిన నరుడు బ్రతకడు, అయినా చూడాలయ్యా, నేను చచ్చిపోయినా నిన్ను చూడాలన్నాడు. అయితే అదిగో ఆ బండ సందులో ఉండు, నీకు నేను కనపడుతానని చెప్పాడు. దేవుడు దూరం నుంచి వెళుతూ ఉన్నాడట. ఆ వెళుతూ ఉన్నప్పుడు వీపి భాగం చూశాడట, అంతే. దేవుని ముఖాన్ని మోషేకి చూపించలేదు. ఈ రోజున ఎవరైనా దేవుని చూడాలని ఆశపడితే ఒకటే, చచ్చిపోవడమే. దేవుణ్ణి చూడాలని ఆశ ఉంటే మనం చనిపోయిన తర్వాతే చూడగలుగుతాం, బ్రతుకుండగా ఆయన్ను చూడలేం. అంత మాత్రమే కాదు, మనం ప్రభు సన్నిధికి చేర్చబడిన తర్వాత ప్రతి వారి ముఖం మీద ఆయన పేరు రాయబడి ఉంటది. ఈ భూమి మీద భయంకరమైన శ్రమల కాలంలో అపవాది వాడు ముద్రను వేశాడు నొసట మీద, చేతి మీదను. ప్రభువారు ఎవరైతే ఆ నొసట మీద, చేతి మీద అపవాది యొక్క ముద్ర వేయించుకోలేదో అలాంటి వారు నిత్యరాజ్యంలో ఉంటారు అని. ఎందుకు అంటే వారి నొసల మీద ఆయన పేరు రాయబడి ఉంది. దేవుని పిల్లలారా, చాలా మందికి ఒక విషయం చెప్పాలి. బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు అని చాలా మంది ప్రశ్నించేవాళ్ళు. బొట్టు హిందూ సంబంధమైనటువంటి సాంప్రదాయాల్లో ఒకటి. దానికి చాలా కారణాలు ఉన్నాయి బొట్టు ధరించడానికి. నేను ఆ కారణాలు వివరించాలనుకోవట్లేదు. మరి క్రైస్తవుడైన తర్వాత ఎందుకు బొట్టెట్టుకోవట్లేదు వీళ్ళు? చాలా మంది క్రైస్తవ ఇతరులు భర్త చచ్చినోళ్ళలాగా అనే మాటలు అంటుంటారు. మరి ఈ రోజుల్లో మరి పురుషులు కూడా బొట్టెట్టుకుంటున్నారు. మరి వాళ్ళకి భర్త ఎవరు? భర్త ఉన్నాడా బొట్టెట్టుకుంటున్నారు? ఇలాంటి కాంట్రవర్సీ చేస్తే లేనిపోని సమస్య వస్తుంది. అయితే క్రైస్తవులు ఎందుకు బొట్టెట్టుకోవట్లేదు అని అంటే, ఇదిగో బైబిల్ చెప్తున్న మాట, ఆయన నమ్మిన వారి నొసట్ల మీదట ఆయన నామము రాయబడి ఉంటది. అంటే యేసు ప్రభుని నమ్మి బాప్తిసం తీసుకున్న నీ ముఖం మీద ఆయన పేరు రాయబడి ఉంది. నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి. ఇప్పుడు నువ్వు బొట్టెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఆయన పేరును నువ్వు కప్పుతున్నావు. నువ్వు ఆయనకి సంబంధించిన వ్యక్తివే, కానీ నువ్వు మరలా లోక సంబంధమైనటువంటి వ్యక్తితో సమానం. ఇప్పుడు నిన్ను ఆయన చూసినప్పుడు ఆ బొట్టు ఏం చేస్తుందంటే, నువ్వు నా బిడ్డవు కాదు అని ముద్ర వేస్తుంది. కాబట్టి దేవుని పిల్లలారా, నొసట మీద ఆయన పేరు రాయబడి ఉంది కనుక కొంతమంది
ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, కొన్ని కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని స్టిక్కర్లన్నా పెట్టుకుందాం, చిన్నది ఏదైనా పెట్టుకుందాం అని ఆలోచన చేస్తారు. నువ్వు దేవుని కొరకు పరిపూర్ణమైన త్యాగం చేయలేని వ్యక్తి అయితే నీ నొసటి మీద మరలా ఏ రకమైన చిన్న ముద్ర వచ్చినా ఆయన పేరు నువ్వు కప్పేసినట్లే. ఇది గుర్తుపెట్టుకో. మళ్ళీ పశ్చాత్తాపడిన ప్రయోజనం లేని పరిస్థితి. అక్కడ రాత్రి లేదట, చీకటికి తావే లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారే అద్భుతమైన వెలుగై ఉన్నాడు అనే సంగతి నేను ధ్యానం చేశాం. ఆయన ఒక్కడే శాశ్వతంగా రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఒక దేవదూత ఆయనతో మాట్లాడుతూ ఈ మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి అని చెబుతూ ఆయన త్వరగా రాబోతున్నాడు, చెప్పినవన్నీ త్వరగా జరగబోతున్నాయి. ఏదేదైతే చూపించాడో అవన్నీ త్వరగా జరగబోతున్నాయి అని చెప్పినప్పుడు ఆ స్వరాన్ని చెప్పిన ఆ వ్యక్తిని గమనించినప్పుడు ఆయనకు అర్థమైంది అది యేసుక్రీస్తు ప్రభువారి మాట అని. ఆయన ఏమంటాడంటే, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నా మూలంగా వచ్చిన వారు, ఈ గ్రంథంలోని మాటలు పాటించే వ్యక్తులు ధన్యులవుతారు అని యేసుక్రీస్తు వారు పలికినటువంటి అతి శ్రేష్టమైన మాట, నేను త్వరగా రాబోతున్నాను. స్వయంగా ఆయనే పలికిన మాట ఇది. పరిశుద్ధమైనటువంటి సంఘం, పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం, అది వధువు సంఘం. ఆ సంఘాన్ని తీసుకువెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రాబోతున్నాడు. అందుకని దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ఆయన త్వరగా రాబోతున్నాడు, సంఘమా సిద్ధపడు అని. అనంతరం భూమి మీద 7 సంవత్సరాలు శ్రమల కాలం జరుగుతుంది. 3.5 సంవత్సరాలు సామాన్యమైన శ్రమల కాలం, మిగతా 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. ఈ మహాశ్రమల కాలం గడిచిన తరువాత ఆయన ఈ భూమి మీదకు రాజులకు రాజులుగా, ప్రభులకు ప్రభుగా వేయించేసి 1000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేయబోతున్నాడు. ఈ విషయాలు మరలా మీకు గుర్తు చేస్తున్నాను. 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన ఆయన చేయబోతున్నాడు. తర్వాత అపవాదిని వాడుకున్నటువంటి అనుచరులందరినీ బంధించి అర్మగెద్దోను అనేటువంటి యుద్ధం ద్వారా ఆయన్ని కాల్చి, యుద్ధంలో ఓడించి అగ్నిగుండంలో పడేస్తాడు. కొత్త ఆకాశం, కొత్త భూమి సృష్టించబడినటువంటి ఆ అద్భుతమైన లోకంలో ఆయన బిడ్డలమైన మనందరం ఉండాలని, రాజ్య పరిపాలన చేయాలని ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అక్కడ ఒక సంగతి జరుగుతుంది. అదేంటంటే, ఈ దృశ్యాలన్నీ ఒక దేవదూత చూపిస్తుంటే అవన్నీ విన్న తర్వాత దేవదూతకి సాష్టాంగ పడ్డాడట. ఆయన సాష్టాంగ పడబోతుండగా దేవదూత అంటుంది, నేను కూడా నీకులాగా దాసుణ్ణే, నా పాదాలకు కాదు ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలి, ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు అని. చాలా మంది కాళ్ళ మీద పడిపించుకుంటున్నారు నేటి దినాల్లో. ఏ వ్యక్తి కాళ్ళ మీద పడిపించుకోవడానికి అర్హుడు కాదు. ఎవరి కాళ్ళకి నమస్కారం పెట్టవసరం లేదు. విధేయత కలిగి ప్రార్థించుకోవాలి తప్ప, బాబోయ్ నువ్వు లేకపోతే నాకు దిక్కు లేదన్నట్లుగా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. సాష్టాంగ పడి ఒక మనిషి కాళ్ళ మీద పడకూడదు. ఈ విషయాన్ని గమనించాలి. ఈ రోజుల్లో కొన్ని మందిరాల్లో ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. మనుషులకి సాగిలపడి నమస్కరించరు. దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటిది. దేవుడు ఏం చదివిస్తున్నారంటే, ఇదిగో ఈ చెప్పబడిన మాటలన్నీ కూడా ముద్ర వేయొద్దు, ప్రింట్ చేయొద్దు, అలాగే ఉంచు.
ఇప్పుడు కాదు, ఒక సమయం ఉంది, సమయం ఆసన్నం అవుతుంది. సమయం ఆసన్నమైనప్పుడు నువ్వు చేయాల్సిన పని చేద్ది గాని. ఎందుకంటే ఈ విషయాలు కనుక ప్రజలకు తెలిస్తే వాళ్ళు మార్పు చెందేసి కావాలనే మారతారేమో. అలాగొద్దు. అన్యాయం చేసేవాడు చేయని, మోసం చేసిన వాడిని చేయని, నీతిమంతుడిగా ఉన్నవాడిని ఉండని, పరిశుద్ధంగా ఉండిన వాడిని ఉండని, కీడు చేసేవాడిని చేయని, వాడు బ్రతుకు ఎలాగో వాడు ఉండాలనుకున్నాడు అలాగే ఉండని. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, నేను వచ్చేటప్పుడు ఎవరి క్రియలు చొప్పున వాడికి ఇవ్వటానికి ఆల్రెడీ నేను అన్ని కూడా సిద్ధం చేశానంటాడు. దేవాతి దేవుడి భూమి మీదకు ప్రజలను పరిపాలించడానికి మాత్రమే గాక తీర్పు తీర్చడానికి కూడా రాబోతున్నాడు. తీర్పు తీర్చడం మాత్రమే గాక ఎవరు ఎటువంటి క్రియలు చేశారో వారికి తగిన ప్రతిఫలాన్ని అనగా బహుమానాలు కూడా ఇవ్వటానికి ఆయన రాబోతున్నాడు. మరి నువ్వు చేసిన నీతి క్రియలు, పరిశుద్ధ క్రియలకు ఆయన బహుమతి ఇవ్వబోతుంటుండగా మరి నువ్వు ఎలాగుంటావో, ఎలాగ నీ జీవితాన్ని మలుచుకుంటావో దానికి బట్టే నీవు ప్రతిఫలం పొందుతావు. ఆయన అంటాడు, సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది అని. ఆయన జీతం సిద్ధపరిచాడట. ఆ జీతమును తీసుకొని రాబోతున్నాడు. యేసుక్రీస్తుని కలిగిన వారికి, ఆయనలో ఆయన కొరకు బ్రతికిన వారికి, ఆయనను వెంబడించి చివరి వరకు ఆయన కొరకు బ్రతికి చనిపోయిన వారికి ఆయన నీతి క్రియలను బట్టి బహుమానం తీసుకుని రాబోతున్నాడు. ఎంత గొప్ప సంతోషకరమైన పరిస్థితి అది. నీకు ఈ భూమి మీద ఎవరు మెచ్చుకుని బహుమానం ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ ఆయన నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. అన్నట్టు నేను అల్ఫా ఒమేగా అన్నాను, ఆది అంతం నేనే, మొదటోడిని చివరోడు నేనే. ఎవరైతే ఈ నగరంలో ప్రవేశిస్తారో వారికి జీవ వృక్ష ఫలమును తినే అవకాశం ఇస్తాను. వారు ధన్యులుగా ఉంటారు అని చెప్తూ ఆయన అంటాడు, ఈ నగరం బయట కొంతమంది ఉండబోతున్నారు. ఎవరు అనంటే ఈ లోకంలో దేవునిని నమ్మకుండా ఆయనకు దూరంగా ఉన్నవారు, దేవునికి వాక్య విరుద్ధంగా బ్రతికిన వారు, అనగా వారు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడని వారు, తమ పాప జీవితం విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొంది పరిశుద్ధంగా బ్రతకని వారు, వారు బయట ఉండబోతున్నారు. రెండోది చెప్తున్నాడు, కుక్కలట. కుక్కలు కూడా పరలోకంలో ఉండవు అంటున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాన్ని ప్రభు చెప్తూ, కుక్కలంటే కుక్కల్లాంటి స్వభావం కలిగిన వారు, కక్కిన వాంతుకు మరలా తినే స్వభావం, అనగా విడిచిపెట్టిన పాపానికి, వద్దనుకున్న చండాలానికి, ఇక చేయకూడదనే పాపానికి మరలా చేసేటువంటి కుక్కల్లాంటి స్వభావం కలిగిన వారికి పరలోకంలో చోటు లేదు. మాంత్రికులు, వాళ్ళకు కూడా చోటు లేదు. వారు మారు మనసు పొంది రక్షణ పొంది ఉండుంటే, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికుండుంటే, కానీ ఈ లోక సంబంధమైనటువంటి మాంత్రిక విద్యలు చేసి ప్రజలను ప్రలోభ పెట్టి మాయలు చేసి వాళ్ళని దేవునికి కాకుండా చేసేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు పరలోకంలో ఉండరు. లైంగిక అవినీతి పరులు, అనగా వివాహానికి ముందు చేసిన వ్యభిచారులు, జారత్వం కలిగిన వారు, వివాహమైన తర్వాత చేసినటువంటి ఈ వ్యక్తులు, ఈ శారీరక కోరికలను కలిగి లైంగిక అవినీతికి పాల్పడిన వారు ఉన్నారే, వారు ఎవరు కూడా పరలోకం వెళ్ళరు. అంతకులు, ఇతరులను చంపారే, మర్డర్ చేసిన వాళ్ళు వెళ్ళరు. విగ్రహ పూజ చేసేవాళ్ళు, విగ్రహం అనేది ఏదైనా విగ్రహమే అంటే ఆ విగ్రహాన్ని నువ్వు నమస్కరించేవా, నువ్వు నిత్యత్వంలో ఉండరు. అబద్ధాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది కావాలని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా పరలోకంలో ఉండరు. చాలా మంది పోతారండి పరలోకం వెళ్లకుండా. ఈ మాట వింటే చాలా మందికి అనిపిస్తుంది, నేను అబద్ధం ఆడుతున్నాను కదా, నేను కూడా అబద్ధం ఆడాను కదా అంటే, అవును, నువ్వు ఆడిన అబద్ధం ఒకటే ఉండొచ్చు, ఆ ఒక్క అబద్ధం కూడా పరలోకాన్ని నేను తీసుకెళ్దు. అంటే ఇప్పుడు ఎలా ఉండాలి అంటే అబద్ధం ఆడకుండా బ్రతకాలి.
బైబిల్ ఏం చెప్తుంది? అబద్ధములకు జనకుడు అపవాది. అంటే అబద్ధాలకు తండ్రట, అపవాదట. నువ్వు వాడి బిడ్డవు గనుక అబద్ధాలు ఆడుతున్నావు అంటున్నాడు. మరి నువ్వు దేవుని బిడ్డవైతే అబద్ధం ఆడు, స్వచ్ఛముగా ఎప్పుడు కూడా నిజం మాట్లాడుతావు. నిజం మాట్లాడితే ప్రమాదాలు వస్తాయి, కొన్నిసార్లు రానిగాక. పరలోకం కావాలా, ప్రజలతో నీకు ఇబ్బంది కావాలా, ప్రజలతో ఇబ్బంది పడినా పర్లేదు, కానీ పరలోకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టకూడదు. అబద్ధం అంటే ఇష్టం ఉన్నవారు అబద్ధాలను బాగా కావాలని మాట్లాడడానికి ప్రయత్నం చేసి అబద్ధపు బ్రతుకులో బ్రతికేవారు కూడా పరలోకం వెళ్ళరు. యేసుప్రభువు వారు చెప్తున్నారు, సంఘాలకి ఈ విషయాలన్నీ తెలియచేయండి, నేను ఒక దూతను పంపిస్తాను. ఆయన దావీదు చిగురైనటువంటి సంతానమై ఉంటాడు, ఆయన ప్రకాశమైన వేకు చుక్కగా ఉంటాడు, ఆయన నేను పంపిస్తున్నాను అనగా యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మను కనబడిన పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాడట. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే సంఘాన్ని సంసిద్ధపరిచి, పెండ్లి కుమార్తెగా సంసిద్ధపరిచి ప్రభు రాకడకు ఎదురు చూసేటట్లుగా చేస్తుంది. అందుకనే దేవుని ఆత్మరా, సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె రా అని చెప్తున్నాడు ఆయన. దేవుని ఆత్మ భూమి మీదకి వచ్చింది, ఆ భూమి మీద ఆయన బిడ్డలందరినీ కూడా సంసిద్ధపరిచింది. పెండ్లి కుమార్తెగా ఆత్మ సంబంధమైన అలంకారణ కలిగి యేసు ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపరిచింది. ఆయన దగ్గర రమ్మంటున్నాడు. దాహం తీర్చేవాడుగా ఉన్నాడట. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారికి జీవజలం ఉచితంగా ఇస్తాడు. ఆయనతో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆయన దయచేస్తాడు. ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు, చివరి హెచ్చరిక ఇది చాలా కఠినమైనది. ఈ గ్రంథంలో ఉన్నవి ఎవరైనా మార్చినా, తీసేసినా, కొన్ని కలిపినా వాళ్ళకి ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వస్తాయని చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇందులో ఉన్న విషయాలు తీసేయకూడదు, కొన్ని కలపకూడదు. ఉన్నది ఉన్నట్లుగా యాజ్ ఇట్ ఈజీగా ప్రకటించమని చెప్పాడు ఆయన. బైబిల్లో చివరి సిద్ధాంతం కనపడుతుంది. కొత్త నిబంధన గ్రంథంలో 25 వచనాల్లో ఒక్కసారి లెక్కైన యేసు రాకడు గూర్చిన మాటలున్నాయి. యేసు తానే ప్రత్యక్షంగా, విజయవంతంగా, హఠాత్తుగా వస్తాడని, అంటే ఆయన త్వరగా అకస్మాత్తుగా వస్తాడని ఒక్క అధ్యాయంలో ముమ్మారు చెప్పబడింది. ఇదే అధ్యాయంలో 3 సార్లు ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడని చెప్పబడుతున్న మాట ఏంటంటే మనము ఆయన రాకడకు సంసిద్ధపరచబడతామని. బైబిల్లో చివరి ప్రార్థన కనపడుతుంది. అదంటున్నాడు, ప్రభు అయిన యేసు త్వరగా రానే మాట. ఇదే చివరి ప్రార్థన. ఇంతవరకు క్రీస్తు సంఘం కోరిక వెల్లడి చేసింది. మన ఆశాభావం అంతా ఆయన గురించే. మనం ఆయన చూడగోరి ఆయన మహిమలోనే ఉండాలని ఆశతో మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. చివరి ఆశీర్వాదం బైబిల్లో ఇక్కడ కనబడుతుంది. ఉపదేశించే దానంతటికి తగిన ముగింపు, పాపాన్ని, మరణాన్ని జయించి మనల్ని దేవుని ప్రజలుగా చేసి, దేవుని వాగ్దానం చేసిన దాని అంతటికి వారసులుగా చేయగలిగేది కేవలం యేసు క్రీస్తు కృప మాత్రమే. అందుకంటున్నాడు, ఆయన అనుగ్రహము మనకు తోడై ఉండును గాక. చివరి మాట ఆమేన్ అంటే తదాస్తు. ఈ బైబిల్లో ముగిసింది ఆమేన్ అనే మాటతోనే. బైబిల్ అంతటికి, అందులోనూ ప్రతి పుస్తకానికి, ప్రతి మాటకు ఈ ఆమేన్ అని మనమంతా చెప్పాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పిన దాని అంతటిని గూర్చి ఆమేన్ అనగలిగే వారే ధన్యులు. ఆయన ఏ ఉద్దేశం చేత మనకి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడో ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను పాటించి, ఆ వాక్యాలను అంగీకరించి మనం జీవించగలిగితే పరలోక రాజ్యంలో ప్రభుతో యుగ యుగములు ఉండబోతున్నాం. చివరిగా ఈ మాటలు గమనించండి. తాత్కాలికమైన సంతోషం గురించి, క్షణికమైన ఆనందం గురించి ఎట్టి పరిస్థితుల్లో పరలోకం పోగొట్టుకోవద్దు.
ఎందుకంటే పరలోకం మనకు దేవుడు ఇవ్వబోతున్న ఒక అద్భుతమైన భాగ్యం. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ఆల్రెడీ మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. కలవరి శిలువలో మరణించాడు. సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధాడుగా తిరిగి లేచాడు. ఆయన వెళ్ళేటప్పుడే చెప్పాడు, ఇదిగో నేను పరలోకం సిద్ధపరుస్తున్నాను, స్థలాలు ఉన్నాయి, గృహాల నిర్మాణం చేయబోతున్నాను, మిమ్మల్ని నేను వచ్చి తీసుకువెళ్తాను, అందులో మీరు ఉండాలని ప్రభు కోరాడు. అదే మాట చెప్తున్నాడు, నేను రాబోతున్నానని. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. వచ్చినప్పుడు ఎత్తబడేటట్లుగా పరిశుద్ధత కాపాడుకొని బ్రతుకుదాం. దేవుడు మనందరినీ కూడా నిత్యత్వానికి పరిపూర్ణంగా సంసిద్ధపరచునుగాక. ఆమేన్.